వాల్తేరు వీరయ్య చూసారండి? చూసాను. ఎలా అనిపించింది? అయ్యో నాకు మళ్ళీ అంటే నేను చేయాల్సిన సినిమా యాక్చువల్గా అది Okay. ఒక చిన్న దీనిలో మిస్ అయింది. బాబీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. డైరెక్టర్ Okay. బాబీ ఈజ్ వెరీ గుడ్ క్లోజ్ ఫ్రెండ్ నాకు. రైటర్గా తనున్నప్పటి నుంచి బాగా పరిచయం. సో వాల్టర్ వీరయ్య జరుగుతున్నప్పుడు నేను బాబీని కలిశాను. కలిసిన తర్వాత అమ్మ సమీర్ గారు కరెక్ట్ టైంకి నన్ను కలిశారు. ఎలాగైనా సరే దీంట్లో ఉండాలి మీరు ఇది అది అని అనుకున్నారు. బట్ అది ఎందుకో అలా 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 ఇదైపోయింది. అది Okay. ఐ కుడ్ నాట్ అకామిడేట్, ఐ మీన్ హీ కుడ్ నాట్ అకామిడేట్ మీ ఇన్ ద Okay. బట్ నో రిగ్రెట్స్, నో ప్రాబ్లం. నాకు ఆయన చెప్పింది ఏంటంటే బాబీ గారు, ఏం లేదు సమీర్ గారు, చిరంజీవి గారు మనకి ఏదైతే ఇచ్చారో మనం ఆయనకి ఈ సినిమా ద్వారా తిరిగి ఇస్తున్నాం అంతే, అంతే. ఇంకేం కాదు. Okay. బికాజ్ ఆయన్ని మనం ఎలా అయితే చూసామో ఆ రౌడీ అల్లుడు, ఆ లుంగి కట్టుకుని ఆ కర్చీఫ్తో ఆ టైంలో ఎలా అయితే చూసామో ఆ బీడి ఇటు నుంచి ఇటు ఇలా మూమెంట్ కానీ అవి కొన్ని సిగ్నేచర్ ఓన్లీ చిరంజీవి గారికే ఆయనకు చెల్లుతాయి. మాత్రమే అంకితం, ఆయనకు మాత్రమే అది. సో అవన్నీ దీనిలో పెట్టారు. మళ్ళీ అదే సేమ్ మనం ఆయనకి తిరిగి ఇస్తున్నాం అంటే నాకు చాలా నచ్చింది ఆయన చెప్పిన మాట, బాబీ గారు చెప్పిన. అవునవును. సో అదే అదే జరిగింది. అండ్ ఆయన అనుకున్నట్టు బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అసలు ఇప్పటికీ ఆ మ్యాజిక్ పోటలేదు. అందులో యాడెడ్ ఇది మా మాస్ మహారాజా రవితేజ గారు అండ్ ఆయన మూవీస్ ధమాకాలో కూడా చేశారు. సో దట్ వాస్ వెరీ నైస్ అండ్ మూవీ కూడా సో superb he అయింది. started his, I mean, he ended 2022 with a hit. He started with a blockbuster. బ్లాక్ బస్టర్. yes, superb.